మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క లేఖన భాగంలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 23, 25 వచనాలు. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవము గల ప్రభువా స్తోత్రం. దయగల తండ్రి, వందనాలయ్యా. మా ధ్యానము కొరకై చదవబడిన లేఖన భాగమును దీవించి ఆశీర్వదించి ప్రభు విరిచి మా నిమిత్తమై వడ్డించండి. నేను బలహీనులను బలపరిచి మీ ఆత్మతో నింపి వాడుకొనమని ప్రకటించబడుతున్న మీ మాటలు మా ప్రభువా మీ బిడ్డల హృదయాలలో ఫలించున్నట్లుగా కృప చూపించమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, సహోదరి సహోదరులారా, గడిచిన వారములో మనము యేసయ్య కన్నీళ్ళు అన్న అంశంలో నుండి యేసు ప్రభువారు ఏడ్చిన సందర్భం, ఆయన యెరూషలేముకు సమీపించినప్పుడు యెరూషలేము దగ్గర ఆయన ఆగి ఆ యెరూషలేముకు సమీపించినప్పుడు అక్కడ యెరూషలేమును చూచి యేసు ప్రభువారు ఏడ్చిన సందర్భాన్ని లేఖనములో మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఆయన ఎందుకు ఏడ్చాడో కొన్ని విషయాలు ఆ దినాన మనము ధ్యానం చేస్తూ వచ్చాం. మంచిది. ఈ దినం ప్రియులరా, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని లేఖనములో రాయబడి ఉన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నా ప్రియ దేవుని ప్రజలారా, నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. విశ్వాస జీవితంలో, ఆత్మీయతలో దేవుని పిల్లలమైన మనం, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలమైన మనం ఎలా జీవించాలో లేఖనములో జ్ఞాపకం చేస్తున్నాం. మనం నూతన పరచబడిన వారమై నీతి కలిగి యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుని దేవుని సన్నిధిలో మనము జీవించాలి. ప్రియులరా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే ఏ భక్తి అంటే సమర్థించుకునే భక్త, సరిచేసుకునే భక్త. మనము సమర్థించుకునే భక్తి కలిగి జీవిస్తున్నామా, సరిచేసుకునే భక్తి కలిగి జీవిస్తున్నామా? మనము కలిగి ఉన్న భక్తి ఎటువంటిది? ఏ విధమైన భక్తి జీవితాన్ని, భక్తి విధానాన్ని కలిగి ఆయన సన్నిధిలో మనము కొనసాగుతూ ఉన్నాం. ఈనాడు అనేక మంది భక్తిలో సమర్థించుకుంటున్నారు, వాళ్ళు సమర్థించుకుంటున్నారు. నేను యథార్థమైన భక్తి కలిగి ఉన్నానా లేనా? దేవునికి ఇష్టమైన భక్తి కలిగి జీవిస్తున్నానా లేదా?
నేను అనుసరిస్తున్న భక్తి యథార్థమైనదేనా, దేవునికి ఇష్టమైనదేనా అన్న ఆలోచన లేకుండా ఎవరికి వారే ఒకరిని ఒకరు భక్తి విషయాలలో సమర్థించుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు లేఖనములో ఏం చెప్పాడు? యథార్థమైన భక్తి కలిగి జీవించాలి, యథార్థమైన భక్తి కలిగి కొనసాగాలి. భక్తిలో యథార్థత ఉండాలి. భక్తిలో యథార్థత అంటే తీవ్రత కలిగిన వారు, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి అన్నాడు. భక్తిలో తీవ్రత కావాలి. తీవ్రత అంశం గుర్తుపెట్టుకోండి. ఏ భక్తి అంటే మీకు అర్థం అవడం కోసం ఏ భక్తి అని పెట్టా, లేకపోతే మామూలుగా అయితే సమర్థించుకునే భక్తి చేస్తున్నావా, సరి చేసుకునే అనగా సవరించుకునే భక్తి చేస్తున్నావా? మనం చేస్తున్న భక్తి సమర్థించుకునేదా, సవరించుకునేదా, సరిచేసుకునేదా, క్రమపరుచుకునేదా? ఏ విధమైన భక్తి జీవితాన్ని కలిగి కొనసాగుతూ ఉన్నాం? ఆలోచించండి. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈనాడు చాలామంది, అందరూ కానీ చాలామంది అంటే అందరిలో కొందరు సమర్థించుకుంటున్నారు భక్తిలో. వారికి అన్నీ తెలిసినా సమర్థించుకునే వాళ్ళుగా ఉన్నారు. సరి చేసుకునే వాళ్ళలాగా లేరు, సవరించుకునే వారిలాగా లేరు. ప్రతి ఒక్కరు కూడా వారిని వారు సమర్థించుకుంటున్నారు. ఈ మాట మీ హృదయాలను పట్టుకొనును గాక. మీరు ఆలోచించాలి. నేను ఇంతకాలం చేస్తూ వచ్చిన భక్తి సవరించుకునే భక్త, సమర్థించుకునే భక్త? ఒక వ్యక్తి తన ఆధ్యాత్మికమైన జీవితంలో దేవునికి ఇష్టడుగా, అనుకూలుడిగా జీవించలేకపోతున్నాడు అంటే అది సమర్థించుకునే భక్తే కానీ సవరించుకునే భక్తి, సరిచేసుకునే భక్తి కాదు. నూటికి చాలామంది, ఒక 70-75% ప్రజలు, దేవుని పిల్లలు, విశ్వాసులు, సంఘం అనగా సంఘస్థులు సమర్థించుకుంటున్నారే తప్ప సవరించుకోవట్లేదు. సవరణకు లోబడటం లేదు, సరి చేసుకోవటం లేదు, క్రమపరుచుకోవటం లేదు. భక్తి చేస్తున్నారు కానీ ఆ భక్తిలో యథార్థత లేకుండా పోయింది, ఖచ్చితత్వం లేకుండా పోయింది, ఆ భక్తిలో ధైర్యం లేకుండా పోయింది. ఆ భక్తి వ్యర్థమైన భక్తిగా మారిపోతుంది. యోబు గ్రంథములు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నా ప్రియ సహోదరి సహోదరులరా, ఆలోచించండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? యాకోబు అంటాడు, వాని భక్తి వ్యర్థమే. చూసారా, 3 రకాలు చూస్తున్నాం. యథార్థమైన భక్తి, ధైర్యాన్ని పుట్టించే భక్తి, 3వది వ్యర్థమైన భక్తి. దేవుని సంగమ ఆలోచించండి. సమర్థించుకునే భక్తి చేయకూడదు. ప్రతి దినం, ప్రతి క్షణం సవరించుకొని క్రమపరుచుకునే భక్తి కలిగి జీవించాలి. అదే యథార్థమైన భక్తి. సవరణకు లోబడినటువంటి భక్తి యథార్థమైనది కాదు. క్రమమునకు లోబడినటువంటి భక్తి యథార్థమైనది కాదు. ఆ భక్తి వ్యర్థమైన భక్తిగా మిగిలిపోతుంది. వ్యర్థంగా భక్తి చేస్తుంది, ప్రయోజనం లేదు. ఈ సందర్భంలో ఒక 2-3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను.
ఈనాడు దేవుని పిల్లలు ఎలా ఉంటున్నారు అంటే, శారీరకంగా వారిని వారు సమర్థించుకుంటున్నారు, మరియు ఆత్మీయముగా కూడా వారిని వారు సమర్థించుకుంటున్నారు. సవరించుకోవట్లేదు, సరి చేసుకోవటం లేదు, సరిదిద్దుకోవటం లేదు. ఏముందలే కానీ అబ్బా అన్నట్లుగా అనుకుంటున్నారు. చూద్దాం కొన్ని విషయాలు దైవ గ్రంథములో నుండి. అపోస్తలుల కార్యముల పుస్తకం. అంశం అర్థమైంది కదా మీకు? హలో 1 2 3 4 అంశం అర్థమైందా? నువ్వు ఇక్కడ రాకమునికి అర్థమైందంట. సమర్థించుకుంటున్నావా భక్తి జీవితంలో? సవరించుకుంటున్నావా భక్తి జీవితంలో? ఏది నీకు ఆశీర్వాదకరమైనదంటే సమర్థించుకునేది కాదు, సవరించుకుంటావే, క్రమపరుచుకుంటావే, అది ఆశీర్వాదకరమైన భక్తి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నత అపోస్తలుల కార్యముల పుస్తకం 5వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇక్కడ అననీయ సప్పీరా అనబడిన దంపతులు మనకు అగపడుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని ప్రజలారా, చదువుదాం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితో అని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికి మిగుల భయము కలిగెను. తర్వాత 7వ వచనం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును, ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుదిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ప్రియులారా, ఒకే దినాన భార్యాభర్తలు ఇరువురు కూడా దేవుని సన్నిధిలో అపొస్తలుల ఎదుట ప్రాణాలు విడిచారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. కొన్ని సమయాలు అనిపిస్తుంది, అందరి విషయంలో కాదు కానీ కొందరి విషయంలో చచ్చితే ఇద్దరు చచ్చితే బెటరు. ఏ గోల ఉండదు అసలు కదా. ఒకరు నుండి ఒకరు పోతే చాలా తిప్పలు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. దేవునికి అయిష్టంగా బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ సందర్భం ఏమిటంటే, ఆనాడు అపొస్తలుల కాలంలో అనేక మంది అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలు, విశ్వాసులు, అపొస్తలులు, వెంబడిస్తున్న వారు, యేసునందు విశ్వాసం ఉంచిన వారు అనగా విశ్వసించిన వారందరూ కూడా ఏక ఆత్మ, ఏక హృదయాన్ని కలిగి ఉన్నారు. వారికి ఉన్నటువంటి స్థిరాస్తులను అమ్మి ప్రభు పని కొరకై, పరిచర్య కొరకై, వారిలో ఎవరికి కొదువు లేకుండా ఉండునట్లుగా అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెడుతూ వచ్చారు. అపొస్తలులు పంచిపెడుతూ వచ్చారు. ఆ క్రమంలో ప్రియులరా,
అనేక మంది వారి యొక్క చర స్థిరాస్తులను అమ్మి ఆ పరిచర్య కొరకు సహకరించడము చూచి అననీయ సప్పీరా అనబడిన దంపతులు కూడా వారి పొలమును అమ్మి అలా అపోస్తలుల పాదముల దగ్గర పెట్టాలని నిర్ణయించుకున్నారు. అపోస్తలుల పాదముల దగ్గర పెట్టాలని నిర్ణయించుకున్నారు. వారికి ఏ కార్యం చేశాడని అమ్మారు? అక్కడ ఏ కార్యం చేశాడని అమ్మి ఆ ఆస్తంతా ధనమంతా తీసుకొచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెడుతున్నారు. వారు విశ్వసించిన వారు. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించిన వారు దేవుడు నాకు ఇది చేస్తే అది చేస్తే అది ఇస్తే ఇది ఇస్తే అనరు. విశ్వసించిన వారు ఏం చేయాలో అది చేస్తూ పోతారు. దేవుని వాక్యానికి లోబడి, దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు కట్టుబడి అలా కొనసాగుతూ ఉంటారు విశ్వసించిన వారు. పిల్లలు, ఆ క్రమంలో ఈ అననీయ సప్పీరా అనబడినటువంటి వారిద్దరూ కూడా ఏకమై ఏం చేశారు? పొలాన్ని అమ్మారు. ఎంత ఐక్యతగా ఉన్నారో చూడండి భార్యాభర్తలు ఇరువురు. కొంతమంది చెప్తూ ఉంటారు తరచుగా, కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యా నాకు ఇష్టం లేదు, నేను వద్దన్నా, నేను కాదన్నా, అయినా ఆయన కొన్నాడు, అయినా ఆయన అమ్మాడు. ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. నాకు ఇష్టం లేదండి అమ్మేటప్పుడే, కొనేటప్పుడే నేను ఇష్టపడలేదండి అని చెప్తారు. ఎప్పుడు చెబుతారు ఈ మాట? అమ్మిన దానిలో కానీ కొన్న దానిలో కానీ లాస్ వస్తే చెబుతారు నేను వద్దంటేనే ఉన్నా, అదే లాభం వస్తే సప్పుడు చేయరు, గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్గా ఉండిపోతారు లాభం వస్తే. అదే లాస్ అయిందని అప్పుడు చెబుతారు నేను వద్దంటేనే ఉన్నానండి, నేను చెబుతానే ఉన్నానండి, కానీ నా మాట వింటదా? ఒకటే పోడు పెట్టుకున్నా కానీ రకరకాల మనుషులు. సరే, వీళ్ళిద్దరూ ఐక్యతగా భార్యాభర్త ఇరువురు కూడా పొలాన్ని అమ్మారు. అమ్మినవాడు ఎందుకు అమ్మారు? ఉద్దేశం ఏంటి? అమ్మటంలో గల ఉద్దేశం ఏంటి? అందరూ వారి చరస్థిరాస్తులను అమ్మి అపోస్తలుల పాదముల దగ్గర పెడుతున్నారు కనుక మనము కూడా అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేసేద్దాం అని తీర్మానించుకున్నారు. అమ్మారు. అమ్మిన తర్వాత డబ్బులు చేతికొచ్చాయి. ధనము చేతికొచ్చిన తర్వాత ఆలోచనలు మారిపోయాయి, ఉద్దేశం మారిపోయింది, విధానం మారిపోయింది, క్రియ మారిపోయింది. ఏం చేశారు? ఉన్న ఒకే ఒక పొలం అమ్మేసుకున్నాం అనుకోండి, ఊరిక ఉన్న ఒకే ఒక పొలం అమ్మేసుకున్నాం, ఇక మనకంటూ ఏమీ లేదు. ఒకవేళ ఉన్నా అదంతా ఎక్కువ రేటు పడేదేమి కాదనుకున్నారో ఏమో. వారికి ఉన్న ఆ పొలమును అమ్మిన ఆ డబ్బులు చేతికొచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి. ప్రియ దేవుని ప్రజలారా, వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి. గమనించండి, 100 రూపాయలు దశమాగం ఇవ్వడం సులభం, 500లో దశమాగం ఇవ్వడం సులభం, 1000 రూపాయల దశమాగం ఇవ్వడం సులభం, 10,000లో దశమాగం ఇవ్వడం కష్టం. మనిషి 100 రూపాయలు 10 కదా, 500లో 50 కదా, 1000లో 100 కదా, 10,000లో 1000 కదా. మనిషి కష్టమైపోతుంది. అంటే మనుషుడు భక్తి అనేది లేక దేవునికి లోబడటం, దేవుని వాక్యానికి లోబడి బ్రతకటం అనేది ఎంతవరకు చేస్తాడంటే తనకు అనుకూలముగా ఉన్నంత వరకే, తనకు నచ్చినంత వరకే, తన మనస్సుకు నచ్చినంత వరకే, తనకు తోచినంత వరకే చేస్తాడు. దేవుడు ఆశీర్వదించేదాని కొలది దేవునికి లోబడి జీవించే బ్రతుకులు అరుదైపోతున్నాయి. దేవుడు బలపరిచే కొలది దేవునికి విధేయత చూపి బ్రతికేటువంటి జీవితాలు కరువైపోతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట, వీరిద్దరు పొలాన్ని అమ్మి ధనము చేతికొచ్చిన తర్వాత ఎవరు మాట్లాడి ఉంటారు ముందు అనుకుందాం. సహజే మామూలుగా ఎవరని ఉంటారు? అటు కాదయ్యా, అటు కాదమ్మా, మనకంటూ కొద్ది ఉంచుకోకపోతే ఎట్టయ్యా, ఎట్టమ్మా అని ఇద్దరులో ఎవరని ఉంటారు? మీరు చెప్పండి.
ఏమి నీకు అంత కోపం? వస్తే తేలా? అదే అయితే ఎవరైనా వచ్చారు భార్య అని ఉంటుంది అనుకుంటున్నాం మనం. ఎందుకు? వాళ్ళంటే మనకు చాలా లోపం అనే, అంటే బలహీనమైన గడ్డమనికి వచ్చి తొందరపాటు ఎక్కువే కదా వాళ్ళకి, అందుకని అనుకుంటున్నాం. మొత్తానికి ఇద్దరిలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఇద్దరు ఇక్కడ ఏం రాశాడో తెలుసండి. ఇంకొక మాట మనం స్పష్టంగా గమనిస్తే చదవండి. ఆ మాటలో ఎవరన్నారో మనకు అర్థమైపోద్ది. దయచేసి 2వ వచనంలో, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపుస్తలుల పాదముల యొద్ద పెట్టెను. భార్య ఎరుకనే అంటే నేను అనుకుంటున్నాను ఇతనేనేమో, అంతే కదా, ఇతనేనేమో. భార్య ఎరుకనే, భార్యకు తెలిసే ఇద్దరు కల మాట్లాడుకొని కూడా మాట్లాడుకొని ఇంత ఇస్తే ఎట్ట, ఇంత చేస్తే ఎట్ట అన్నట్లుగా మాట్లాడుకొని మన పరిస్థితి ఏమిటి అన్నట్లుగా ఆలోచించి, ప్రియులారా, భార్య ఎరుకనే, ఆమెకు తెలిసే, తెలియకుండా కాదు, కొంత దాచుకొని కొంత తెచ్చి అపుస్తలుల పాదముల దగ్గర పెట్టారు. చూసారా? సమర్పణమో బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది సమర్పణ. ఆశ్చర్యపోయారు అందరూ. అబ్బా ఎంత సమర్పణ వీళ్ళకి అసలు అన్నారు. సమర్పించుకున్న సమర్పణ ప్రకారముగా కొనసాగలేకపోయారు. నేను అంటాను, వీళ్ళిద్దరూ ఏం చేస్తుంటారు? ఆలోచన వచ్చుండదా? మనం మొత్తం ఇద్దాం అనుకున్నాం కదా, అంతా ఇద్దాం అనుకున్నాం కదా, పొలాన్ని అమ్మి ఆ వచ్చిన ధనమంతా అపుస్తలుల పాదాల దగ్గర పెట్టేద్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు మనం కొంత దాచుకొని కొంత తీసుకెళ్తున్నాము, ఏం ఇబ్బంది ఉండదు అంటావా అని ఆలోచన వచ్చుండదా? భర్తకు కానీ భార్య కానీ వచ్చుండదా? వచ్చుంటుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనుషులు కాబట్టి, పశువులకైతే రాదన్ను, మనుషులు కాబట్టి ఖచ్చితంగా వచ్చింది. వచ్చినప్పుడు ఏమనుకుని ఉంటారు వీళ్ళిద్దరూ? భర్తని భార్య, భార్యను భర్త ఏమనుకుని ఉంటారు తెలుసండి? సమర్థించుకొని ఉంటారు. అవునా? సమర్థించుకొని ఉంటారు. ఏమని? సరేలే, మనమేమో అసలు ఈకుండా ఉండట్లేదుగా, ఎంతో కొంత ఇస్తున్నాగా, మనమే మొత్తం దాచిపెట్టుకోవట్లేదుగా, మనకంటూ కూడా ఆధారం కావాలి కదా, అది దేవుడికి తెలుసు కదా, ముందు పోయినాక అది దేవుడికి తెలుసు కదా అనుకోని ఉంటారు. అలా భర్తకు ఆలోచన వచ్చిన భార్య, భార్యకు ఆలోచన వచ్చిన భర్త, ఇద్దరు కూడా ఒకరిని ఒకరు ఏం చేసుకొని ఉంటారు? సమర్థించుకొని ఉంటారు. మన కష్టాలు ఆయనకి తెలియదా? మన బాధలు ఆయనకి తెలియదా? మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం ఆయనకి తెలియదా? అర్థమవుతుందా? ఇలా భక్తి జీవితంలో, దేవుని సన్నిధి విషయంలో, ఆరాధన విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో, దేవుని కొరకు గుప్పిలు విప్పే విషయంలో, ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైన విషయాలలో సమర్థించుకుంటున్నారు మనుషులు. మేము పోయేటప్పుడు ఒక సహోదరుడు ఎదురొచ్చాడు. ఆరాధనకి రావాల్సిన ఇటుపడిపోతున్నాడు ఏందని, అయ్యా ఆగు అంటే ఆగాడు. ఏంటి విషయం అంటే, నాకు జ్వరం, అయితే ఆడకపోతున్నా. నువ్వు గ్రోత్ సెంటర్కి వెళ్ళి ఇంజక్షన్ వేయించుకోవడానికి ఉన్న ఓపిక